చెన్నైలో ఎలా ఉండేదంటే చాలా బ్యూటిఫుల్ కల్చర్ ఉండేది. ఫ్యామిలీస్, లేడీస్ ఉంటే ఆ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్న ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ పిల్ల డాన్స్ నేర్చుకోవాలి, సార్. అంటే సంగీతం నేర్చుకోవాలి. పిల్లలంటే ఏదన్నా వైలిన్ కానీ ఏదైనా ఒక 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 ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైనా నేర్చుకోవాలి. ఆర్ట్ వైపు ఉంది. ఆర్ట్ వైపు ఒక ఒక ఇంట్రెస్ట్ చూపించేవాడు సంగీతం. సార్. ఇది చెన్నై స్టైల్. సార్. అందుకనే టెంపుల్ సిటీ అంటారు దాన్ని. అవును, అవును. టెంపుల్స్కి బాగా ఫేమస్. ఎక్కువ భక్తికి సంబంధించిన విషయాల్లో సార్, కరెక్ట్. ఎక్కువ ఉండేది. మాకు పక్కనే సార్ నెల్లూరు, చెన్నై కొంచెం ఐడియా. అది ఉండేది. సో అలాగే నాకు బేసిక్గా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. సార్. నేను యాక్చువల్గా పైలట్ అవ్వాలనుకున్నాను. అవును. సో ఆఫ్టర్ 12th అప్పుడు ఏంటంటే 12th తర్వాత ఇప్పటికీ అదే ఉంది. 12th తర్వాత పైలట్ అవ్వాలనుకున్నాను. సో అది మోర్ ఎక్స్పెన్సివ్. సార్. దాంతో నాకు సినిమాటోగ్రఫీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో వై నాట్ బి ట్రై సినిమాటోగ్రఫీ అని మా ఫాదర్ అప్పుడు విజయనగరం గారు రికమెండ్ చేశారు నన్ను. అక్కడ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరితే చాలా బాగుంటుంది అని ఫస్ట్ నన్ను విజయనగరం గారే ఓకే. దాని సైడు నన్ను ఎంకరేజ్ చేశారు.